ఇథియోపియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఇథియోపియన్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం కుప్పకూలింది. ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబి వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానంలో 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అడిస్ అబాబా నుంచి బయలుదేరిన 6 నిమిషాలకే విమానం కూలినట్టు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:44 ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ఇథియోపియా ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.